Hey guys, welcome back to the channel. This is Rajesh and you are watching Miles and Mindset channel. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే ఏకదమ్ వస్తున్నా నేనైతే. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అసలు స్టూడెంట్ అకామిడేషన్, అసలు మనం ఇండియాలో ఉన్నప్పుడు అకామిడేషన్ ఎట్లా చూసుకోవాలి, ఎట్లా చేయాలి, నేను ఎట్లా చూసుకున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంది, నా సజెషన్స్ ఏంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నేనైతే ఒక పార్క్ వచ్చిన ముందైతే ఆ పార్క్ వ్యూ ఏదో ఉందో చూపిస్తా, చూసైతే ఎంజాయ్ చేయండి. సో గైస్, అకామిడేషన్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇతను ఎవరా అని చూస్తున్నారా? సో ఇతనైతే నా హౌస్మేట్, నా రూమ్మేట్. నాదానే రీసెంట్గా యూకేకి అయితే వచ్చాడు. సో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే అకామిడేషన్ నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకున్నా ఏంటి అని చెప్పేసి, సో తను కూడా తన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాడు. ఎందుకంటే దాన్ని బట్టి మీకు అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మేము కొత్తగా వచ్చాం కదా, ఎట్లా అకామిడేషన్ సెర్చ్ చేసాం మేము, ఎట్లా అసలు ఏమేమి ప్రాసెస్ ఉంటుంది ఏంటి అని చెప్పి స్టెప్ బై స్టెప్గా మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో వెయిట్ చేయకుండా వేరే అయితే స్టార్ట్ చేసేద్దాం. అకామిడేషన్ గురించి వస్తే, సో ఫస్ట్ నేను ఏంటి అంటే నా వీసా వచ్చాక నేను అకామిడేషన్ గురించి అయితే స్టార్ట్ చేస్తాను ప్రాసెస్. అకామిడేషన్ కోసం వెతకడము యూనివర్సిటీ టు యూనివర్సిటీ చాలా వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉంటాయి గైస్. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో అందులో అకామిడేషన్స్ గురించి పెడుతూ ఉంటారు, మీరు అట్లయినా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో చాలా వెబ్సైట్స్ ఉంటాయి మనకి, అందులో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే వాట్సాప్ గ్రూప్స్లో చూశాను అకామిడేషన్ గురించి. నాకు ఫ్రెండ్స్ ద్వారా అట్లా చూసుకొని నాకైతే అకామిడేషన్ దొరికింది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు అకామిడేషన్ సెర్చ్ చేసుకుంటున్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మీకు జీరో నాలెడ్జ్, అసలు ఇక్కడ ఎట్లుంటుంది యూకేలో, అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంటి, కరెన్సీ గురించి మీకు ఏం అర్థం కాదు. మన ఐఎన్ఆర్ ఉంటుంది, ఇక్కడ పౌండ్స్ ఉంటుంది, మనకి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది ఉంటుంది, మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నాకైతే అలానే ఉండే. ఏంటి అంటే, మీరు ఇండియాలో ఉన్నప్పుడు అకామిడేషన్కి ఏమీ పే చేయకండి గైస్. ఎందుకంటే డిపాజిట్ అనేది పే చేయమంటారు. సో అదైతే పే చేయకండి. మీకు తెలిసిన వాళ్ళు, తెలిసిన ఫ్రెండ్స్ అట్లా ఉంటే, మీరు ట్రస్టెడ్ పీపుల్ ఉంటే తప్పించి మీరైతే అకామిడేషన్ గురించి పే చేయకండి. సో ఇప్పుడు మనోడు ఎట్లా అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేసిండు దాని గురించి అయితే మాట్లాడదాం మనతో. సో మనోన్ నేమ్ వచ్చేసి మహిత్ రెడ్డి. సో మహిత్ అడుగుదాం అసలు అకామిడేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసిండు, తనకి ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉండింది, ఏమేమి డౌట్స్ ఉంటుండే, వీటన్నిటి గురించి తనని అడిగి తెలుసుకుందాం. చెప్పు మహిత్, నీకు ఎట్లా అనిపించింది? నాదైతే మొత్తం హోల్ డిఫరెంట్ స్టోరీ నాది. నాకు తెలిసిన బాబాయ్ ఉండే, ఇక్కడ యార్క్లో ఉంటాడు. ఇక్కడ నుంచి ఒక గంట ఉంటుంది డిస్టెన్స్. ఆయననే మొత్తం చూసుకున్నాడు, నేనేం చేయలేదు. ఈయన చెప్పినట్టు అన్ని వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు ఇవన్నీ సెర్చ్ చేయడానికి నాకు అంత ఏం లేకుండే. మా బాబాయ్ మొత్తం చూసుకున్నాడు. ఇట్లా నా హౌస్మేట్కి మెసేజ్ చేసడం, ఆయనతోని టచ్లో ఉండడం, అదంతా. నేను కూడా ఇక్కడికి వచ్చినాకనే సెక్యూరిటీ డిపాజిట్ రెంట్ ఒకటేసారి ఇక్కడనే కట్టేసిన. మీరు కూడా ఎప్పుడు ఇండియాలో ఉండి పేమెంట్లు అయితే చేయకండి, చాలా స్కామ్లు అవుతున్నాయి. సో అది చెప్పడానికే ఈ వీడియో. రిలేటివ్స్ కానీ ఇట్లా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మనకైతే టెన్షన్ ఉండదు గైస్, ఎందుకంటే వాళ్ళు అన్నీ చూసుకుంటారు మనకి అకామిడేషన్ గురించి, కొత్తగా వస్తున్నాం కాబట్టి. సో తన కేసులో అలానే అయింది. నా కేసులో హోల్ డిఫరెంట్ స్టోరీ. నాకు ఇక్కడ ఎవరు లేకుంటే, సో నేను ఒక్కనే వచ్చా. ఇంకా మీరు ఇంకేమన్నా వాట్సాప్ గ్రూప్లో స్కామ్స్ అవుతాయి కానీ ఏమన్నా వెబ్సైట్స్ ఉన్నాయా, ఇట్లా తెలిసిన వాళ్ళకి ఒక్కరిని వస్తున్నాం, ఇట్లా టెంపరీగా చూసుకోవాలి, ఇలాంటి ఏమైనా వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఏమైనా ఉన్నాయా సజెస్ట్ చెయ్యు అని నన్ను అడిగితే, సో ఒకటైతే ఉంది యాంబర్ స్టూడెంట్. యాంబర్ స్టూడెంట్లో ఏంటంటే, మీకు యూకే అనే కాదు గైస్, ఆల్ ఓవర్ వరల్డ్లో మీకు యాంబర్ స్టూడెంట్ వెబ్సైట్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మాంచెస్టర్ తీసుకోండి. మాంచెస్టర్లో మీ యూనివర్సిటీ ఉంది. మాంచెస్టర్ సెర్చ్ చేస్తే మీకు మాంచెస్టర్ మీ యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో ఫిల్టర్స్ పెట్టుకొని మీ యూనివర్సిటీ డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకొని, మీకు సపరేట్ రూమ్ కావాలా, షేడ్ రూమ్ కావాలా, మీకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ఫిల్టర్ పెట్టేసుకొని సెర్చ్ చేసుకుంటే చాలా అకామిడేషన్స్ అనేవి ఉంటాయి గైస్. యాంబర్ స్టూడెంట్ అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ వెబ్సైట్, చాలా ట్రస్టెడ్ కూడా. ఎందుకంటే
24/7 వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుంది. వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లైవ్ చాట్లో కాంటాక్ట్ అవ్వచ్చు, అలాగే వయా కాల్ ఆర్ ఈమెయిల్ ఎలా అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు టెంపరీగా ఒక అకామిడేషన్ బుక్ చేసుకోండి. మీకు అదే నచ్చితే అందులో మీకు కంటిన్యూ అవ్వచ్చు. మీకు బడ్జెట్ అంతా ఓకే అనిపిస్తే ముందు చూసుకోండి, టెంపరీగా బుక్ చేసుకోండి. వన్స్ యూకే వచ్చారంటే మీకు అసలు ఇక్కడ స్టోరీ ఏంటి అని చెప్పేసి మొత్తం క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇండియాలో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చాక స్టోరీ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇది నేనైతే యాంబర్ స్టూడెంట్ అనేది సజెస్ట్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ లింక్ నుండి లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్ యాప్కి వెళ్ళిపోతారు. అందులో మీరు లాగిన్ అవ్వండి. మీ ఫిల్టర్స్ ఏమేమి ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్ బట్టి అకామిడేషన్ చూసుకోండి మీ యూనివర్సిటీ దగ్గరలో. సో గైస్, అకామిడేషన్ గురించి అయితే చాలా స్కామ్స్ అనేవి అయితే మీకు అకామిడేషన్ సెర్చ్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన పర్సన్స్ ఇప్పుడు తినున్నాడు, వాళ్ళ బాబాయ్ అంతా చూసుకున్నాడు, సో తనకు ప్రాబ్లం లేదు. ఇండియాలో ఉండి పే చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు తనకి. కానీ అన్నోన్ పర్సన్స్ మీరు చూసుకున్నప్పుడు ఇండియాలో ఉండి పే చేస్తే ఇక్కడికి వచ్చినాక కాల్స్ లిఫ్ట్ చేయరు. వన్స్ మీరు ఎయిర్పోర్ట్ దిగినాక వాళ్ళకే కాంటాక్ట్ అవుతారు, ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళకి కాల్ చేస్తారు. మీరు ఎయిర్పోర్ట్ దిగినాక వాళ్ళు కాల్స్ అనేవి అటెండ్ చేయరు, మీ నెంబర్ బ్లాక్ చేసేస్తారు. మీరు ఆన్లైన్లో ఏదైతే పోస్ట్ చూస్తారో ఆ పోస్ట్ డిలీట్ చేసేస్తారు. ఇట్లా చాలా అవుతాయి. సో మీరు స్కామ్ అయితే అవుతారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు యూకేకి కానీ నాట్ ఓన్లీ యూకే, ఏ కంట్రీకి ఏదినా వాళ్ళు ఎవరు మనకు తెలియదు, అసలు జీరో, వాళ్ళ గురించి ఏం పరిచయం లేదు అంటే మాత్రం మీరు పే చేయకండి. అండ్ ఆల్సో వాళ్ళొక్కరినే నమ్మకం పెట్టుకొని రాకండి. సో ఇది నా సజెషన్ అయితే, ఎందుకంటే చాలా స్కామ్స్ అవుతాయి. నేను చాలా మందిని చూసాను నేనైతే ఇట్లా, అందుకనే చెప్తున్నా. నా ఫ్రెండ్ సర్కిల్లో ఇప్పుడు నా రూమ్మేట్స్ కానీ వీళ్ళందరూ చెప్తున్నారు ఇట్లా చాలా అవుతాయి అది ఇది అని చెప్పేసి. సో గైస్, ఇది వీడియో అయితే ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా అకామిడేషన్ గురించి డౌట్స్ ఉన్నా, ఇంకా క్లియర్గా ఏమన్నా అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి. నేనైతే రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన గైస్. అసలు ఎన్ని డౌట్స్ ఉంటుండే అంటే నేను వచ్చే టైపులో చాలా ఎక్స్పీరియన్స్, నాకు చాలా స్ట్రగుల్ అయినా, చాలా ప్రాబ్లం అయింది నాకు ఏం అర్థం కాక. బట్ ఇక్కడికి వచ్చినాక నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి తెలిసింది. అందుకనే మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో అడగండి, లేదా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే రిప్లై అనేది పక్కా ఇస్తాను. ఇప్పటికీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అందరికీ రిప్లైస్ ఇస్తున్నా నేను నా వరకు అయినంత వరకు. సో మెసేజ్ చేయండి. ఇది వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ రాజేష్ విత్ మహిత్. టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టాటా, బాయ్.